చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ ఏడాదిలో ఎన్డీఏ కూటమి సాధించిన విజయాలపై గురునానక్ కాలనీలోని పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని గద్దె అనురాధ మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది. ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు, నూజివీడు కలపాలని విడతలు వచ్చాయని, గ్రేటర్ విజయవాడ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అన్నిటి మీద ఒకేసారి నిర్ణయం తీసుకుంటారు. హడావుడి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోద్దని అభివృద్ధిపై ఒక బుక్ విడుదల చేస్తున్నారన్నారు. రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా పంటను కొంటున్నామని, ఇప్పుడొచ్చే పండుగ నిజమైన సంక్రాంతి పండుగ. ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్ జిల్లాలో పెనంలూరు కలపాలని, గన్నవరం కలపాలని, నూజివీడు కలపాలని ఎన్నో అర్జీలు వచ్చినాయి. కానీ గ్రేటర్ విజయవాడ చేసే పరిస్థితులు ఉన్న సందర్భంగా గ్రేటర్ విజయవాడ మీద, ఎన్టీఆర్ జిల్లా మీద, కృష్ణా జిల్లా మీద డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు, అది కూడా సెన్సెస్ రేపు 1 నుంచి మొదలవుతున్నాయి. మార్చి 27, 2027 మార్చికి కానీ సెన్సెస్ కార్యక్రమం పూర్తవదు. అది పూర్తయిన తర్వాత ఏప్రిల్లో డెసిషన్ అయితే మాత్రం వీటిలన్నింటి మీద ఉండబోతుంది. కలుపుతున్నాయని ఇంకా చెప్పలేదు. గ్రామ విలీనాలు కూడా ఆగినాయి. మీరు చూస్తే చాలా చోట్ల మొన్న ఒక జీవో పాస్ అయినా కూడా ఈ సెన్సెస్ రావటం వల్ల గ్రామాల విలీనాలు కూడా ఆగినాయి. అన్నిటి మీద ఒకేసారి డెసిషన్ తీసుకుంటారు. మరి గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఏమున్నాయో, ప్లస్ ప్రొసీజర్ని తప్పకుండా హడావిడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. హడావిడి నిర్ణయం కాకుండా ప్రజల ఆమోదమైన నిర్ణయాలైన గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతితో పాటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విభజనలు కూడా ఆ సమయంలో ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. నిజంగా గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు మేము చేయటం జరిగింది. ముఖ్యంగా మేము అధికారంలోకి రాగానే విజయవాడ నగరాన్ని వరదలు చుట్టుముట్టినాయి. వరదలు చుట్టుముట్టిన విజయవాడ నగరంలో 12 రోజులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సులో కలెక్టర్ ఆఫీసులో కూర్చుని ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ప్రతి ఇంటికి, మునిగిపోయిన ప్రతి బాధితుడికి చిన్న చిన్న వస్తువులు, టీవీలు పాడైన, మోటార్ బైకులు పాడైన, ఆటోలు పాడైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకొచ్చాం. తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో మనం చూస్తే నిరంతరం ఏదో ఒక కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి వారు వస్తూనే ఉంటున్నారు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అమరావతిలో భాగమైన ఈ విజయవాడ నగరం, దీంట్లో అమరావతి, రేపు రాబోయే అమరావతిలో ఎన్నో సంస్థలు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. వీటికి తోడు ఇవాళ చూస్తే 2 సంవత్సరాలు పూర్తయినాక విజయవాడ ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా, సంపూర్ణంగా, ఆనందంగా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ 16 నెలల కాలంలో ఎన్నో కార్యక్రమాలని చేస్తూ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. మనందరం కూడా చూస్తున్నాం.
ఈ సూపర్ 6 పథకాలు సూపర్ హిట్గా 2026 సంవత్సరం 26లో సూపర్ 6 26ని ఆహ్వానిస్తూ ఉంది. మరి ఆ రకంగా ఈ రోజున ఈ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని మనం చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎన్టీఆర్ మరి భరోసా పింఛన్ కార్యక్రమం 1 తారీఖున, ఒకవేళ మనం 1 తారీఖున రేపు జనవరి 1 వచ్చింది ఇబ్బంది అయితే రేపే ఇస్తున్నాం 31వ తారీఖునే. అదేవిధంగా ఏదైనా పండుగ వచ్చినా కూడా ముందు రోజునే, అంటే వాళ్ళు ఒక్కరోజు కూడా ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఆ రకంగా ఈ రోజున 50,000 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. ఇంకా దాదాపుగా 33,000 కోట్లు పంపిణీకి మరి ఈ రోజున నెలకి 2,750 కోట్ల చొప్పున సిద్ధంగా ఉంచడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పేరిట ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ రోజున చదువుకోవాలని, 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా వాళ్ళందరికీ కూడా చదువు చెప్పించడమే కాకుండా చదువుకున్న ప్రతి ఒక్కరూ రేపు ఒకరి ముందు చేయి చాపకూడదు, ఎల్లకాలం ఒకరి ముందు చేయి చాపకూడదు అనే ఉద్దేశం సీఎం చంద్రబాబు ముందు చూపు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పరిపాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాయన శేఖర్ బాబు రచించిన ఆంధ్రప్రదేశ్ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన నారా చంద్రబాబు నాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్ వద్ద గల నగరాలు సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, రాష్ట్ర రుధికల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, జనసేన విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసులతో కలిసి ఆంధ్రప్రదేశ్ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన నారా చంద్రబాబు నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజనరీ లీడర్ సీఎం చంద్రబాబుపై పుస్తకం రచించిన రచయిత బాయన శేఖర్ బాబుకి అభినందనలు తెలుపుతూ సన్మానించారు. ఆవిష్కరించేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా ప్రియతమ నాయకులు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సేవలతో అభివృద్ధి పదవులో నడిపిస్తున్నటువంటి గౌరవమంత్రి గారు కేశినేని శివనాథ్ గారికి, వేదికపై ఉన్నటువంటి చైర్మన్ సభాధ్యక్షులు
గారికి, బీసీ శ్రీయుకి కోమటి రామారావు గారికి, అమిశెట్టి వాసు గారికి, మరిపుల రాజేష్ గారికి, బంకా రామని గారికి, స్వామి గారికి, బాబు గారికి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ మస్తాన్ అహ్మద్ విజయవాడ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ వర్గానికి ఆర్థిక సోదరులకు కట్టుబడి ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ప్రభుత్వం మొత్తం 4,14,390 మంది లబ్ధిదారులకు సహాయం అందించబడిందని, మైనార్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామని చైర్మన్ పునరుద్ఘాటించారన్నారు. రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన విజయాలు సూపర్ 6 అంటేనే రాష్ట్ర ప్రజలు వెంటనే సూపర్ హిట్ అంటున్నారు. తల్లికి వందనం దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా, ఎన్నడూ ఎవరు చేయలేని విధంగా కూటమి ప్రభుత్వంలో మన చంద్రన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసి చూయించారు. 67,27,000 విద్యార్థులకి సాయం చేయడం జరిగింది. 10,090 కోట్ల రూపాయలు. అదేవిధంగా స్త్రీ శక్తి 15 ఆగస్ట్ నుంచి చెందుతున్నాయి. ఒకటి ఐటీ హబ్ గా విశాఖపట్నం, ఇక్కడ చూస్తే అమరావతి, అదేవిధంగా తిరుపతి. ఇవి స్పెషల్ ఫోకస్ చేసి దీనికి డెవలప్ చేయబోతున్నాము. ఎక్కడ చూస్తే కూడా ప్రాంతాలకి కూడా న్యాయం జరగాలి, అన్ని వర్గాలకి న్యాయం జరగాలి. ఒకే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వంలో మన చంద్రన్న ముందుకు వెళ్తున్నారు. అన్ని వర్గాలకి, మైనార్టీలకి ఇప్పటి వరకు కేటాయించిన 3,000 పైచిలుకు కేటాయించడం జరిగింది. రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, అమరావతి అభివృద్ధి కానీ, ఎంత నిందలు వేస్తే కూడా అభివృద్ధితో ఇప్పుడు నిన్న కూడా చూసినాం మనము. అభివృద్ధి రాష్ట్ర అమరావతి రాష్ట్ర రాజధాని అభివృద్ధి అతి వేగంగా ఆర్యవేశ్యుల కోరికను మన్నించి పెనుగొండ మండలాన్ని వాసవి పెనుగొండగా మార్చి జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ఆర్యవేశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు చాలా శుభదినం. మా ఆర్యవైశ్యుల యొక్క కులదేవత అయిన పెనుగొండ ఆర్యవైశ్య క్షేత్రంలో కనికా పరమేశ్వర అమ్మవారు వెలిసి ఉన్నారు. మాకు భారతదేశంలో ఆర్యవైశ్యులందరికీ కులదేవత. ఆమెకి మనకి ఏర్పాటు చేసిన గవర్నమెంట్ వారు మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాము. మాకు జీవో కావాలి. పెనుగొండ అనే గ్రామాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వాసవి పెనుగొండగా మార్చవలసిందిగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతుంటే ఇప్పుడు మనకి ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం వారు మాకు ఏర్పాటు చేయకపోయింది. జీవో నెంబరు 521 30వ తారీఖున పెనుగొండ వాసవిగా మార్చినట్టుగా వాళ్ళు జీవో మాకు ఇష్యూ చేశారు.
ఆ జీవో ప్రకారంగా మేము మీ పత్రికా ముఖం ఏర్పరచుకుంటున్నాము. ముఖ్యంగా మాకు రాకేష్ గారి గురించి ఎంతో మా అందరి కులదేవతగా ఉన్నది. మేము 720 మంది ఆదివాసీలుగా ఉన్నాము. ఆ రోజుల్లో అమ్మవారి కోపం వచ్చి ఆమె ఆత్మాకు దినోత్సవం ఏర్పాటు చేశారు. ఆత్మాకు దినోత్సవాన్ని ఫిబ్రవరి మాఘమాసంలో వచ్చే విజయనాడు ఆమె ఆత్మాకు దినోత్సవం అయింది. ఆ గోత్రికులలో 102 మంది గోత్రికులు మేము ఆత్మాకు దినోత్సవంగా పాల్గొనడం జరిగింది. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, టీజీ భరత్ గారికి, శ్రీరామ్ తాతయ్య గారికి అందరికీ ముఖ్యంగా ఈ విషయం కోసం బరు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి డుండి రాకేష్కి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రత్యేక ధన్యవాదాలు టీజీ వెంకటేష్ గారికి కూడా తెలియపరచడం జరుగుతోంది. అట్లాగే ఈ రోజున జలధార అనే అంశం మీద అమరజీవి జలధారగా పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు ప్రభుత్వం ప్రకటించడానికి కూడా మేము అందరం హర్షిస్తున్నాం. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రానికి చేసిన త్యాగాలకి ఆయనకు ఒక జిల్లా విజయవాడ 1 టౌన్ వినాయక గుడి వద్ద స్వీట్ మ్యాజిక్ లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చు అంటున్న పోలీసులు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. మంటలను అదుపు చేయడంతో తప్పిన ప్రమాదం. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. మీరు అక్కడ పైకి వచ్చి ఏ రూట్ ఎక్కడో చెప్పాలి. సాన్ కింద రమ్మను తీసుకున్నాను. ఎవరైనా లోపల ఉంది ఒక్క ఇదే పడిపోతారు. మనం ఏం చేయలేదు. మాస్టర్ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా ఏజీకే స్కూల్ వద్ద ఐ లవ్ గుడివాడ ఫోటో పాయింట్ ను ఎమ్మెల్యే వెనుగల రాము ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ గుడివాడ మీద ప్రేమతో వచ్చిన నేను గుడివాడ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని, ఇప్పటికే ప్రభుత్వం 237.65 కోట్లు మంజూరు చేస్తుందన్నారు. గుడివాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, నియోజకవర్గంలో రోడ్లు, తాగునీటి, రైతాంగ వ్యవస్థలో స్పష్టమైన మార్పు తీసుకొస్తున్నామని, పనులను వాళ్ళు చేసే పిచ్చివాగులను పట్టించుకోరని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారన్నారు. I love
ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ 5777 కానిస్టేబుల్ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా వర్కర్ గ్రాట్యుటీ పెంచాం. మొత్తం మీద ఇలా చూసుకుంటే కొన్ని 1000 కోట్లతోటి రోడ్లు మరమ్మతులు చేశాం అని. ఇంతే కాకుండా కొత్తగా 23 పాలసీలు ఫస్ట్ టైం చరిత్ర ఎప్పుడు చూడనట్టుగా 23 పాలసీలు తీసుకొచ్చి మన పరిశ్రమలకి రాయితీలు ఇవ్వటం జరుగుతుంది. అంటే వైజాగ్ ఎలా అభివృద్ధి చెందుతుందో, ఎన్నెన్ని కంపెనీలు వస్తున్నాయో చూస్తున్నారు. అలాగే అమరావతిలో ఎంత ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతుందని చూస్తున్నారు. పోలవరం అయిపోవచ్చింది దగ్గరలోకి, 27 చివరికల్లా పోలవరం ఫినిష్ చేయాలని చెప్పేసి. అంతేకాకుండా ప్రజలకి చాలా ఇంపార్టెంట్ అవసరమైన ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ధాన్యం సేకరణ ఎంత కరెక్ట్ గా జరుగుతుంది అనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చేస్తే మనకి అంటే ప్రతి విషయంలోనూ రైతులకి ఈ రోజు సప్లై చేస్తే 24 గంటల లోపే ప్రతి ఒక్కరికి అమౌంట్లు పడిపోవటం అనేది చాలా గొప్ప విషయం అయిపోతుంది. అలాగే స్త్రీ శక్తి కింద అందరికీ స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రజలందరూ ఒకసారి చూడండి. ఇలాంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ గుడివాడలో కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని మనీతో ముడిపెట్టి ఉన్నాయి, కొన్ని మనీ లేకుండా మనకి ఓన్లీ ఇంట్రెస్ట్ కొద్దీ చేయగలిగినవి చాలా విషయాలు కూడా చేయటం జరిగింది. ఒకటి ప్రధానంగా చూసుకుంటే మొత్తం మీద గుడివాడ టౌన్ కి 18 కోట్లు రావటమే కాకుండా గ్రామాల్లో ప్రతి గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి సహాయంతో మంచినీరు తాగునీరు అందించడం జరుగుతుంది. అలాగే ఫిల్టర్లన్నీ బాగు చేసుకున్నాం. అలాగే రోడ్లు వేసుకుంటున్నాం. ఇప్పుడు మన బైపాస్ రోడ్డు వేయటం జరుగుతుంది. మనకి గుడివాడ ఒక్కదానికే 18 కోట్లతో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.